హాయ్ అందరికీ. నేను ఈరోజు పిల్లల కోసమని ఇంట్లో పల్లి లడ్డు ప్రిపేర్ చేశాను. ఆ వీడియోని మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేయించుకోవాలి. మంచిగా దోరగా వేయించుకోవాలి. అలా వేగిన పల్లీలని ఒక ప్లేట్లో తీసుకొని ఒక గ్లాస్తో రబ్ చేయాలి. అలా రబ్ చేస్తే వాటికి ఉన్న పొట్టంతా మంచిగా వెళ్ళిపోతుంది. అలా పొట్టు తీసేసిన పల్లీలను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. పొడి చేసుకోకుండా నార్మల్గా కూడా పల్లి లడ్డు చేసుకోవచ్చు. కానీ మా పిల్లలు చిన్నగా ఉన్నారని నేను అలా గ్రైండ్ చేసి పొడి తీసుకొని లడ్డు చేస్తున్నాను, ఈజీగా తినడానికి ఉంటుందని. ఇప్పుడు లడ్డు చేయడం కోసం బెల్లం పాకం పట్టాలి. నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 1 కప్పు బెల్లంకి 1/2 కప్పు వాటర్ పోసి పాకం వచ్చేలా మంచిగా కలుపుకోవాలి. పాకంలో 2 స్పూన్స్ గీ వేశాను. ఇది హోమ్ మేడ్ గీ అండి. ఈ వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల లడ్డూలు స్మూత్గా వస్తాయి, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. అలా నెయ్యి వేసేసి పాకం దగ్గరకు వచ్చేలా ఉండలేకుండా మంచిగా వచ్చేలా చూసుకోవాలి. దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలపాలి. అలా మొత్తం దగ్గరకు వచ్చేలా కలిపి దాన్ని చల్లారబెట్టాలి. అదంతా చల్లారిన తర్వాత చేయికి కాస్త నెయ్యి కానీ వాటర్ కానీ పెట్టుకొని లడ్డూలా చుట్టుకోవాలి. మనం ఆల్రెడీ పాకంలో నెయ్యి వేసాం కాబట్టి లడ్డూలు సాఫ్ట్గా వస్తాయి. అంతే అండి. మీరు కూడా నాలాగే మీ పిల్లలకు కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసి పెట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.